అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా మళ్లీ పెరుగుతున్నాయి. కేవలం 2 రోజుల్లోనే క్రూడ్ ఆయిల్ ధరలు 5% కంటే ఎక్కువ పెరగడంతో ప్రపంచ మార్కెట్లు అప్రమత్తమవుతున్నాయి. అయితే ఈ పెరుగుదలకు ప్రధాన కారణం మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు. ఇరాన్కు సంబంధించిన కీలక అణు కేంద్రాలపై అమెరికా దాడులు జరిపినట్లు వచ్చిన వార్తలతో చమురు సరఫరాపై ఆందోళనలు మళ్లీ పెరిగాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు కొనుగోలు ఒక్కసారిగా పెరిగింది. ఇక ప్రపంచ చమురు సరఫరాలో కీలక పాత్ర పోషించే మధ్యప్రాచ్య ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగితే సరఫరాకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని ట్రేడర్లు భావిస్తున్నారు. ఈ కారణంగానే బ్రెంట్ క్రూడ్, WTI క్రూడ్ ధరలు వరుసగా లాభాలు నమోదు చేశాయి. భారత్ వంటి చమురు దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే దేశాలకు ఈ పరిణామం ఆందోళన కలిగిస్తోంది. చమురు ధరలు ఎక్కువ కాలం అధిక స్థాయిలో కొనసాగితే దిగుమతి వ్యయం పెరగడంతో పాటు పెట్రోల్, డీజిల్ ధరలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. అలాగే ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం కూడా ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. చమురు ధరల పెరుగుదల వల్ల విమానయాన, రవాణా, రసాయన పరిశ్రమలు, తయారీ రంగాలపై అదనపు భారం పడే అవకాశం ఉంది. అదే సమయంలో స్టాక్ మార్కెట్లలో కూడా ఇంధన వ్యయంపై ఆధారపడే కంపెనీల షేర్లపై ఒత్తిడి పెరగవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారకపోతే చమురు ధరలు మళ్లీ స్థిరపడే అవకాశం కూడా ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ప్రపంచ పెట్టుబడిదారుల దృష్టి మొత్తం మధ్యప్రాచ్య పరిణామాలపైనే ఉంది. మొత్తంగా చూస్తే అమెరికా, ఇరాన్ ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ చమురు మార్కెట్లో మళ్లీ అనిశ్చితి నెలకొంది. ఈ పరిస్థితులు ఎంతకాలం కొనసాగుతాయనే దానిపైనే చమురు ధరల భవిష్యత్తు దిశ ఆధారపడి ఉండనుంది.